దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ 2025 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మీతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఏప్రిల్ నెల వాగ్దాన కూడిక ఏమిటంటే కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారికి కృప ఆవరించుచున్నది. యెహోవా యందు భయభక్తులు గల వారికి దేవుని యొక్క కృప ఆవరించుచున్నది కనుక ప్రియులారా, మీ ఎడల దేవుని యొక్క కృప ఆవరించి ఉన్నది కనుక మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి. మీ యొక్క ప్రతి పనిలో దేవుడు తన సహాయము, తన కాపుదల మీకు దయచేయనుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మహాగణుడా, వందనాలు. ఈ 2025 సంవత్సరం ఏప్రిల్ నెల అంతా కూడా నాయన మీరు అనుగ్రహించినటువంటి ఈ నూతనమైన నెల అంతా కూడా మీ కృప, మీ కాపుదల కనికరం ఉంచి నీ ప్రజలందరినీ దీవించమని, విశ్వాసులను, సేవకులను, సంఘాలను, నాయన వ్యాపారాలను, ఉద్యోగాలను, పాడి పంటలను దీవించి ఆశ్రయించి మీరే మహిమ పొందుకోమని, గల్ఫ్ దేశాల్లో ఉన్న బిడ్డలందరినీ దీవించమని, మహిమాగంతా ప్రభావాలు ఆరోపిస్తూ ఈ నెలంతా మీ ఇష్టం తోడుగా వచ్చమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.